జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే బెంగుళూరు బేస్డ్ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాదు కేంద్రంగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. రాష్ట్రం విభజింపబడిన తర్వాత తాడేపల్లి ఇల్లు కట్టుకొని ఇక్కడి నుంచి రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా తిరగలేని షెడ్యూల్ వల్ల మొదటి నుంచి ఆయన బెంగుళూరులో ఉంటూ వచ్చినటువంటి ఆ ఇంటికి కూడా ఏదో 1, 2 సార్లకు మించి ఎప్పుడు కూడా వెళ్ళలేదు కూడా. మొన్న 24లో అధికారం కోల్పోయిన తర్వాత బెంగుళూరుకి, తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్తూ ఉన్నారు. బెంగుళూరు ఇంటికి అండ్ తాడేపల్లి ఇంటికి వస్తూ వెళ్తూ అయితే ఉన్నారు. ఒక వారంలో 4 రోజులు ఉంటారు, 2 రోజులు పోతారు, 4 రోజులు ఉంటారు, 3 రోజులు పోతారు, అట్లా అప్ అండ్ డౌన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాస్తవానికి ఇప్పుడు ఈ వీక్ రావాలి. ఆయన మన పులివెందులకు పోయినప్పుడే కాసింత అనీజీగా అనిపించింది కాబట్టి బహుశా డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ ఏమైనా తీసుకుంటున్నారేమో ఈ వీక్ ఇక్కడికి రాలేదు. తాడేపల్లికి బెంగళూరులోనే ఉన్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు పరిమితం అయిపోయారు, ఏపీలో మొహం జల్లడం లేదు, అది ఇది అని దీని మీద అసలు బ్రేకింగ్లు, దీని మీద మళ్ళీ డిబేటబుల్ అంశం అయ్యి చర్చిస్తూ ఉంటే నాకు అనిపించింది, వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు అని చెప్తే వీళ్ళు దిగిపోయారని చెప్పి వీళ్ళు ఇంకా నమ్మలేకున్నారా? ముఖ్యమంత్రి గారిని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ముఖ్యమంత్రిగానే అనుకుంటూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగుళూరులో కాదు, బెంగుళూరులో కాదు, లేదా అమెరికాలోనే ఉన్నాడు అనుకుందాం, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నాడు అనుకుందాం, లేదా ఢిల్లీలో ఉన్నాడు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు అంత ఏమంటారు, ఇప్పటికిప్పుడు పెద్ద ప్రియారిటీ కాదు ఆయన ఎక్కడున్నారు అన్నది. ఎక్కడున్నా ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉన్నారు, రెగ్యులర్గా వస్తూ ఉన్నారు, మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేపడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకించుకుంటూ తీవ్ర ఎత్తున ఆందోళనలు చేశారు, కోటి సంతకాలు ఉన్నారు, మాటలు రెగ్యులర్గా ఆయన జనానికి వాళ్ళ పార్టీకి టచ్లో ఉన్నారు. అసలు అది వీళ్ళు డిబేటబుల్ అంశం అది కాదు. బెంగళూరులో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, అది కాదు డిబేటబుల్ అంశం. డిబేటబుల్ అంశం అంటే ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడం ఏంది, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి పరిపాలించండి అన్నది పాయింట్. జగన్ ఉన్నాడని కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏడున్నారన్నది పాయింట్. అధికారంలో కీలకంగా ఉన్నవాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారో, లండన్లో ఉన్నారో కానీ చెప్పకుండా వాళ్ళ పర్యటనలో పూర్తిగా రహస్యంగా పెట్టుకొని వెళ్తున్నారు చూడండి ఎక్కడికో. వాళ్ళని అడగండి, అధికారంలో ఉన్నారు, మీరు ఎక్కడికి పోతున్నారు జనానికి చెప్పండి, తెలియాలి కదా సమాచారం అని చెప్పి. అది కదా మీరు చెప్పాలి. ఇప్పుడైతే జగన్ ఇక్కడ వచ్చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళేదో ఇంకా ఆ ఫైటింగ్ని గౌరవించి ప్రజా వ్యతిరేకత తలొంచి వీళ్ళ నిర్ణయాలు ఏదో వెనక్కి తీసుకుంటున్నట్లు. జగన్ ఎక్కడున్నాడనేది అసలు డిబేటబుల్ అంశం కానే కాదు కదా. పాలించే వాళ్ళు ఎక్కడున్నారు? అసలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి రండి, ఏంది అప్ అండ్ డౌన్ చేసేది వీకెండ్, లేదా హైబ్రిడ్ సిస్టమ్ లాగా 2 రోజులు 3 రోజులు మీకు ప్రభుత్వాన్ని మీరు ఏం పరిపాలిస్తున్నారు? జగన్ ఏమన్నా అట్లా పోయించండి 5 ఏళ్ళు. మరి ఇలాంటి వారంలో 2 సార్లు హైదరాబాద్, 2 సార్లు ఢిల్లీ, ఇంకో విదేశాలకు అటుకటిగా తిరుగుతూ ఉన్నారు కదా. అది డిబేటబుల్ అంశం. మంత్రులుగా ఉన్న వాళ్ళు కనుక ఎక్కితే దిగితే ప్రత్యేక విమానాలు ఎందుకు? ప్రజాధనం మీ డబ్బా, ప్రభుత్వ సొమ్మ? మీ డబ్బా అయితే ఏది ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు చూపించండి. అవన్నీ మీరు ఫైల్ చేసే ట్యాక్స్లలో చూపెడుతున్నారు లేదా అడగండి వీళ్ళని. ఇది డిబేటబుల్ అంశం. జగన్ బెంగళూరులో కాదు, బెంగాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా అది డిబేటబుల్ అంశం కాదు. పాలకులు ఏడున్నారు చూడండి, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఉండి పాలిస్తున్నారు, ఇది డిబేటబుల్ అంశం. లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వారం వారం బెంగళూరు పోతుండేమో. అధికారంలో ఉన్న వాళ్ళు వారం హైదరాబాద్ పోతలేరా? ఒకరైతే ఇంకా వారం మొత్తం ఆడేవాడిని, ఎప్పుడు 1, 2 రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోతూ ఉన్నారు. అది కదా పాయింట్ ఇక్కడ. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా, ఓరే నీ పాసుగుల, ఇవి ఏం జగన్నామ స్మరణలు రా బాబోయ్. ఏది డిబేటబుల్ అంశము, ఏది కాదు? జగన్ది కాదు, పాలకులది డిబేటబుల్ అంశం. పెట్టండి డిబేట్ మరి.